నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర, కన్సల్టెంట్ ఫిజిషియన్, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్. ఇవాళ మనము మాట్లాడుకునేది వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో బేసిక్గా ఏంటి అని అంటే, మన మాన్సూన్ సీజన్ అయిపోయాక ఇప్పుడు వింటర్లోకి వచ్చాము, చలికాలంలోకి వచ్చాము. ఆల్మోస్ట్ గత వారం 10 రోజులుగా కొంచెం చలిగా ఉండటము, ఇవన్నీ అంటే చల్లే అనిపించటము, దానివల్ల ఒళ్ళు నొప్పులు అనేసి చాలామంది వస్తున్నారు. దాంతోపాటు చాలామందికి దగ్గులు, తుమ్ములు, లేకపోతే నిమోనియాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి అన్నమాట. సో వింటర్ సీజన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి, దాన్ని అంటే మరీ చలి ప్రాంతంలాగా చలిలోకి వెళ్ళటం వల్ల వచ్చే రోగాల నుంచి తప్పించుకోవడానికి స్వెటర్ వేసుకోవటం, థిక్ క్లోతింగ్ వేసుకోవటం, లేకపోతే లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ వేసుకోవటం, ఇట్లాంటివి చేసుకుంటే ఏంటి అని అంటే డెఫినెట్గా ఆ చలిని ఆపుకోగలము. అట్లాగే ఏంటంటే, ఒకవేళ బయటికి వెళ్ళేటట్టు ఏమైనా ఉంటే, ఏదైనా ప్రోగ్రామ్ అట్లా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక మాస్క్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడే మనము కోవిడ్ నుంచి బయటపడి ఒక 2-3 ఏళ్ళ నుంచి కొంచెం సాధారణ జీవితంని గడుపుతున్నాము. కానీ ఈ వైరస్లు ఏదైతే ఉన్నాయో, ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక చలికాలమనే కాదు, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వైరల్ ఫీవర్స్ అనేది ఎంత కామన్గా వస్తున్నాయో, ఈ చలికాలంలో అయితే డెఫినెట్గా ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మన కోవిడ్ వైరస్ కూడా మామూలు వైరస్ అనే అనుకున్నాం, కానీ వాటి వల్ల చాలా వరకు చాలా డ్యామేజ్ అయితే అయ్యింది. పర్సనల్గా కానీ, హెల్త్ కానీ, లేదు అని అంటే ప్రాపర్టీస్ కానీ, అట్లా చాలా పోయినాయి. అట్లాగే సేమ్ ఎన్ఐ వైరస్, ఎలాంటి వైరస్ అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ సింపుల్ మాస్క్ విల్ బేర్ ద కోల్డ్ అని అంటారు చూడండి, ఆ టైప్లో ఏంటి అని అంటే, సో ఒక మాస్క్ అనేది, కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మామూలుగా ఇట్లాంటి చలికాలంలో ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ పర్సన్ ఈస్ కమింగ్ టు అ డాక్టర్ విత్ సమ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫీవర్, సో డెఫినెట్గా అది ట్రీట్మెంట్ అయిపోయి సిమ్టమ్స్ లేని ఒక 10 రోజులు టైం ఉండుతున్నప్పుడు వ్యాక్సిన్ అనేది కొంచెం ప్రమోట్ చేస్తాము. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఏంటి అంటే, మీకు మీరే కాదు, మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంచెం సేఫ్టీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ కాలంలో, చలికాలంలో ఇచ్చే వ్యాక్సిన్స్ అంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి, దాని తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్ అనేది తరచుగా ఇస్తూ ఉంటాము. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఏంటి అని అంటే, ఆ రీజన్లో అంటే ఆ సబ్ కాంటినెంట్, లేదు అని అంటే ఆ లొకాలిటీలో ఏవైతే వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయో, అంటే దేనివల్ల అయితే ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూలు వస్తున్నాయో, దానికి తగ్గట్టుగా ఒక 3 స్ట్రెయిన్లు కానీ 4 స్ట్రెయిన్లు కానీ తీసి, దాని డెడ్ పార్ట్ నుంచి తీసి దాని నుంచి చేసిన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది మనం బాడీలో, అంటే మనము ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ లాగా తీసుకున్నప్పుడు, సో డెఫినెట్గా ఏంటి అని అంటే ఒక 1 or 2 డేస్లో లోపల యాంటీజెన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్కి రికగ్నైజ్ అవుతుంది. దానివల్ల నిజంగానే ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు అది ఆల్రెడీ రికగ్నైజ్డ్ యాంటీజెన్ కాబట్టి, దానివల్ల బాడీ ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకొని మనల్ని కాపాడే పరిస్థితికి వస్తామన్నమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మామూలుగా ఇచ్చినప్పుడు, మామూలుగా ఎన్ని రోజులు ఉంటుందండి దీని ఎఫికసీ అని అంటే, ఉంటుంది డెఫినెట్గా 6 నుంచి 8 నెలల వరకు ఉంటుంది. కానీ ఏంటి అని అంటే, మన స్ట్రెయిన్, అది చెప్తున్నాను కదా, ఒక 3-4 స్ట్రెయిన్స్ తోటి చేస్తుంది వ్యాక్సిన్. అది కాకుండా వేరే ఇంకేదైనా స్ట్రెయిన్ వస్తే కనుక దానివల్ల కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 3-4 అనేసి ఏదైతే చెప్తామో, అది ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసి ఆ లొకాలిటీలో ఏది కామనెస్ట్ దాని ప్రకారంగా చేయటం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం అంటే 60 to 80% వరకు మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ టు ద బాడీని ఆపచ్చు. సో ఇది ఎవరెవరు చేసుకోవచ్చు? అన్ని ఏజ్ గ్రూప్స్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల నుంచి చేసుకోవచ్చు, పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు. ఇవన్నీ చేయటం వల్ల డెఫినెట్గా హెల్త్ కండిషన్స్ అనేది, అంటే కొత్త ఫీవర్లు రావటం, లేకపోతే కొత్త చలి జ్వరము రావటం, ఇవన్నీ అయితే తగ్గుతుంది. అని ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి అని అంటే, ఒక కార్డియాక్ పేషెంట్, అంటే బీపీ ఉన్న పేషెంట్, లేదు అని అంటే ఒక ఆస్తమా పేషెంట్,
వీళ్ళందరూ కంపల్సరీ వేసుకోవాలి. అట్లాగే రీసెంట్గా ఏమైనా సర్జరీ ఇవ్వటము, లేకపోతే చాలా రోజుల నుంచి కొంచెము ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడటము, లేకపోతే ఏమైనా లక్షణాలు ఉండటము, అట్లా క్రానిక్ ఇల్నెస్తో ఉన్న పేషెంట్లు కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వేసుకుంటే మంచిది. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ చిన్నపిల్లలలో కూడా వేస్తారు. దాని ప్రకారంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నట్టుగా స్ట్రెయిన్ డిఫరెన్స్ అన్నట్టుగా ఏమీ ఉండదు. ఓన్లీ ఏంటంటే మనం చేయించుకున్నప్పుడు లేటెస్ట్ బ్యాచ్ ఆఫ్ వైరస్ వ్యాక్సిన్ అనేది తీసుకుంటున్నామా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు కరెక్ట్గా కొత్తగా వచ్చేది 24-25 బ్యాచ్ అని ఉంటుంది. ఆ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే మనకి డెఫినెట్గా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది 6 months నుంచి 8 months వరకు. ఇట్లాగే ఇంకొక వ్యాక్సిన్ వచ్చేసి నీమోకోకల్ వ్యాక్సిన్. ఈ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది అందరూ వేసుకోవడానికి కాదు, కాకపోతే ఏంటంటే హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ వేసుకోవాలి. అది చిన్నపిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానివ్వండి. ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా కాంప్రమైజ్ అయ్యి లేకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో 2 రకాలు 13, 27 అని ఉంటుంది. సో వాళ్ళ వ్యవధిలో వాళ్ళ కండిషన్ ప్రకారం ఆ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. ఇది మామూలుగా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ ఒకసారి వేసుకుంటాం, దాని తర్వాత ప్రతి 5 ఏళ్ళకి వేసుకుంటాం. ఆ రిస్క్ ప్రకారంగా సెకండ్ వ్యాక్సిన్ అనేది 10th ఇయర్ వేసుకోవాలా లేకపోతే 5th ఇయర్ సరిపోతుందా అని అనేసి ఒక డాక్టర్ చెప్తారు. అట్లాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ ఇయర్ వేసుకుంటే మంచిది. సో ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జ్వరాలు ఇవన్నీ పెరుగుతున్నాయో ఆ టైంలో మనకి లక్షణాలు లేనప్పుడు వేసుకోవాలి. లక్షణాలు అంటే మనకి జ్వరం ఉన్నప్పుడు వేసుకుంటే అది పని చేయదు. మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు, ఎలాంటి లక్షణాలు లేవు అని అన్నప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ 6 నుంచి 8 months వరకు 60 to 80% వరకు మనకి ఎట్లాంటి వైరస్ వల్ల ఇబ్బందులు అయితే ఉండవు.